ఆఫ్రికా దేశాలను ప్రాణాంతక ఎబోలా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తిస్తూ పలువురి ప్రాణాలను బలి తీసుకుంటోంది. కాంగోలోని గనుల ప్రాంతంలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వైరస్ ప్రస్తుతం సమీప ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటి వరకు వందలాది అనుమానిత కేసులు నమోదవగా 80 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ కు నిర్దిష్ట వ్యాక్సిన్ లేదా చికిత్స అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎబోలా వైరస్ సోకిన వ్యక్తులను ఉంచిన ఒక శిబిరానికి నిప్పండుకోవడంతో అందులో చికిత్స పొందుతున్న 18 మంది తప్పించుకుపోయారు. వైరస్ సోకిన ఈ వ్యక్తులు సాధారణ ప్రజానీకంలో కలిసిపోయి మరింతగా వ్యాధి కారణమవుతున్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బుండిబ్యుగో రకానికి చెందిన ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా భావిస్తున్న మొంగ్బాలు పట్టణంలో డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ ఏర్పాటు చేసిన టెంట్ కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బందిలో ఆందోళన నెలకొంది.